వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఐఐటి ఫౌండేషన్లో భాగంగా 6th క్లాస్కి సంబంధించి జామెట్రీ అండి. జామెట్రీలో మనం కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 72 డిగ్రీ 40 మినిట్స్ అండి. అంటే మామూలుగా అయితే మనకి కాంప్లిమెంటరీ అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 డిగ్రీ అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు మామూలుగా అయితే మనకి కాంప్లిమెంట్ ఆఫ్ 70 డిగ్రీ 40 మినిట్స్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అంటే ద కాంప్లిమెంట్ ఆఫ్ 72 డిగ్రీ 40 మినిట్స్ ఈజ్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 90 మైనస్ 72 40 మినిట్స్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ 1 డిగ్రీ ఈక్వల్ టు 60 మినిట్స్ కాబట్టి మనకి అంటే ఇక్కడ మనం తీసేటప్పుడు ఎలా రాస్తామంటే 89.60 మినిట్స్ రాస్తామండి. అంటే 1 డిగ్రీ ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి 40 మినిట్స్ అని ఇచ్చాడు కాబట్టి 1 డిగ్రీ ఈక్వల్ టు 60 మినిట్స్ అండి. కాబట్టి మనకి ఇక్కడ అంటే ఇక్కడ 90 ఇవ్వకుండా ఇక్కడ ఎలా తీయాలంటే 89.6 చేయాలి. ఇక్కడ అంటే 72 డిగ్రీ 40 మినిట్స్ అండి. అంటే ఇది తీసేస్తే 0, ఇక్కడ 2, ఇక్కడ 7 అవుతుందండి. అలాగే ఇక్కడ 1 అవుతుంది. అంటే 17 డిగ్రీ 20 మినిట్స్ అండి ఇది. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ 72 డిగ్రీ 40 మినిట్స్ని మనం ఎలా తీయాలంటే 89 డిగ్రీ 60 మినిట్స్లోంచి తీయాలి. అలాగే రెండో క్వశ్చన్ అండి, ఫైండ్ ద 2/3 ఆఫ్ హాఫ్ రొటేషన్ అండి. అంటే మనకి ఒక హాఫ్ రొటేషన్ అంటే మనకి హాఫ్ రొటేషన్ మొత్తం కంప్లీట్ టర్న్ అయితే 360 డిగ్రీస్ ఉంటుంది. హాఫ్ రొటేషన్ అంటే మనకి 180 డిగ్రీస్ కాబట్టి ఫైండ్ ద 2/3 ఆఫ్ అంటే 2/3 ఆఫ్ హాఫ్ రొటేషన్ అన్నాడు. అంటే స్ట్రైట్ యాంగిల్ వస్తుందండి. అంటే 2/3 ఆఫ్ 180 డిగ్రీస్ అంటే ఇది మనకి 60 అండి. అంటే మనకి ఎంత వస్తుందంటే 120 డిగ్రీస్ అండి. ఇది 2/3 ఆఫ్ హాఫ్ రొటేషన్ అంటే 120 డిగ్రీస్. థర్డ్ క్వశ్చన్ అండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ 60 డిగ్రీస్ అండ్ సప్లిమెంట్ ఆఫ్ యాన్ యాంగిల్ 120 డిగ్రీస్ అండి. మామూలుగా అయితే కాంప్లిమెంటరీ యాంగిల్ అయితే ఇఫ్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్ కాబట్టి కాంప్లిమెంట్ ఆఫ్ ఈ యాంగిల్ 60 డిగ్రీస్కి ఏమవుతుందంటే మనం ఇక్కడ ద కాంప్లిమెంట్ ఆఫ్ an యాంగిల్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు అంటే 90 మైనస్ 60 అండి. అంటే ఎంత అవుతుందంటే 30 డిగ్రీస్ అవుతుంది. అలాగే ద సప్లిమెంట్ ఆఫ్ an యాంగిల్ 120 డిగ్రీస్ ద సప్లిమెంట్ ఆఫ్ an యాంగిల్ 120 డిగ్రీస్ అండి. అంటే 120 డిగ్రీస్ అంటే మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 180 డిగ్రీస్ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. కాబట్టి ఇది సప్లిమెంట్ ఆఫ్ యాన్ యాంగిల్ 120 డిగ్రీస్ ఈక్వల్ టు 180 మైనస్ ఇక్కడ 120 డిగ్రీస్ అండి. అంటే ఎంత అవుతుందంటే 60 డిగ్రీస్ అవుతుంది. వాటి ఏమన్నాడంటే వాటి సమ్ అన్నాడు. కాబట్టి వాటిలో సమ్ అంటే ద సమ్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ దీన్ని x అనుకుంటే దీన్ని y అనుకుంటే సమ్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ అయితే మనకి మొత్తం టోటల్ 90 డిగ్రీస్ వస్తుందండి.
అంటే కాంప్లిమెంటరీ ఆఫ్ యాంగిల్ 60 degrees అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 angles 90 degree అయితే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. అలాగే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 angles 180 degrees అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. ఆ కాన్సెప్ట్ మీద ఇది ప్రాబ్లం అండి. అలాగే ఇక్కడ 4th ప్రాబ్లం అండి. 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:1 అండి. దెన్ ఫైండ్ ద యాంగిల్స్ అండి. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ద యాంగిల్స్ ఆర్ అంటే దీన్ని మనం 5x అలాగే x అనుకుంటే 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో అంటే మొత్తం కాంప్లిమెంటరీ యాంగిల్స్ సమ్ అయితే 2 యాంగిల్స్ ఎంత ఉంటాయంటే 5x + x = 90 అండి. అంటే మనకి 6x ఎంత వస్తుందంటే 90 అంటే x = 90/6 అండి. అంటే 15 degrees x మనకి ఆ 2 ద యాంగిల్స్ ఆర్ ఏమవుతాయంటే ఒక యాంగిల్ ఏమో ద యాంగిల్స్ ఆర్ 5x కాబట్టి మనకి 5 × 15 అండి. అంటే ఒకటేమో 75 degree, ఇంకొక యాంగిల్ ఏమో x కాబట్టి ఇది 15 degrees అవుతుంది. ద యాంగిల్స్ 5x అలాగే x కాబట్టి 75, 15 అండి. 5th క్వశ్చన్ అండి. ఇఫ్ x/3 = y/4 = k అండ్ x + y = 140 ఇచ్చాడు. అంటే మనకి ఫైండ్ ద యాంగిల్స్ x అండ్ y కనుక్కోమన్నాడండి. అంటే మామూలుగా అయితే ఇక్కడ దీని నుంచి మనం అంటే x y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే x/3 = y/4 = k అండి. అంటే మనం ముందు x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ రెండు తీసుకుంటే మనకి అంటే x/3 = k తీసుకుంటే x = 3k వస్తుందండి. అలాగే ఈ రెండు తీసుకుంటే y వాల్యూ వస్తుంది, y/4 = k అండి. అంటే y = 4k వస్తుంది. మనం ఇప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే x + y = 140 degrees ఇచ్చాడండి. 140 degrees. ఇప్పుడు x అంటే మనకి ఆల్రెడీ 3k, y అంటే 4k అండి. =140 degrees. ఇక్కడ 7k = 140 degrees అండి. అంటే k ఎంత అవుతుందంటే 140/7 అండి. అంటే 20 degrees అవుతుంది. అంటే మనకి x y వాల్యూ x అంటే k వాల్యూ ఆల్రెడీ వచ్చింది కాబట్టి x = 3k దీంట్లో రాస్తే మనకి ఇక్కడ 1 or 2 అనుకుంటే ఫ్రమ్ 1 నుంచి x = 3 × k అంటే 20 అండి. ఇది 60 degrees అవుతుంది. అలాగే y అంటే ఫ్రమ్ 2 నుంచి y = 4k అండి. అంటే 4 × 20 అంటే 80 degrees అవుతుంది. అంటే x = 60 degrees, y = 80 degrees అండి. ఇది ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇన్ ద గివెన్ ఫిగర్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మామూలుగా అయితే ఇది మనకి లీనియర్ పెయిర్ అండి. అంటే ఆపోజిట్ రేస్. అలాగే ఇది కామన్ యారే అండి. కామన్ యారే అయితే మనకి దీన్ని లీనియర్ పెయిర్ అంటారు. లీనియర్ పెయిర్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతుందంటే 180 degrees అవుతుంది. కాబట్టి వీటిలో సమ్ లీనియర్ పెయిర్లో 180 కాబట్టి దాని నుంచి ముందు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే మనకి సొల్యూషన్లో మనకి 2x + 3 + x = 180 degrees అండి. అంటే లీనియర్ పెయిర్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతుందంటే ఇవి 180 degrees అవుతుంది. కాబట్టి ఇక్కడ అంటే 3x + 3 = 180 degrees. 3 కామన్ తీస్తే అండి అంటే x + 1 = 180 అండి. అంటే x + 1 = 180/3 అండి. అంటే ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 60 times పోతుంది. కాబట్టి మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x = 60 - 1 అండి. అంటే 59. ఇది 59 degrees.
కాకపోతే మనకి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ y వాల్యూ అంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుందండి. ఇది కూడా ఓ లీనియర్ పేర్ కింద వస్తుంది కాబట్టి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఆల్రెడీ మనకి x తెలుసు కాబట్టి 59 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు మనకి 180 మైనస్ 59 అయితే మనకి ఇక్కడ 121 అండి. 121 degrees y is equal to. If two complementary angles x and y are in the ratio 5:1 అండి, then find the ratio of supplementary angles of x and y and x minus y అండి. అంటే టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో మనం ఇందాక చేసామండి ప్రాబ్లం. అలాగే అంటే వాటి సమ్ అంటే 90కి ఈక్వల్ చేసి మనం చేసాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అంటే ఇక్కడ రేషియో ఎక్స్ ప్లస్ వై ఈస్ టు ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనకి ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5k రేషియో ఇచ్చాడు కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు k అండి. అంటే వాటి సమ్ మామూలుగా ఇందాక చేసాం మనం. వాటి అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ కాంప్లిమెంటరీ కాబట్టి వాటి సమ్ ఎంత అవుతుందంటే 5k ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 90 అండి. అంటే 6k ఈజ్ ఈక్వల్ టు 90 అంటే k ఈజ్ ఈక్వల్ టు 15 అండి. అంటే మనకి అంటే ఈ యాంగిల్స్ వస్తాయండి, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 × 15 అండి, అంటే ఇక్కడ 75. అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే k అవుతుందండి 15. కాబట్టి ఇక్కడ మనకి 75. ఇక్కడ అంటే మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే x ప్లస్ వై ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 75 ప్లస్ 15 అండి, అంటే 90 అవుతుంది. అలాగే x మైనస్ వై కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. x మైనస్ వై అంటే 75 మైనస్ 15 అండి, ఇది 60 degrees. అంటే మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ x ప్లస్ వై అంటే సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ x ప్లస్ వై అంటే x ప్లస్ 90 అండి. అంటే 90 degrees ఈజ్ అంటే 180లోంచి 90 degrees తీసేయాలి కాబట్టి మనకి వచ్చేది 90 degrees అండి. అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ x మైనస్ వై అండి. x మైనస్ వై ఎంత వచ్చిందంటే 60 degrees కాబట్టి ఇక్కడ 180 మైనస్ 60 degrees అండి, అంటే 120 degrees వస్తుంది. కాబట్టి రేషియో ఆఫ్ x ప్లస్ వై ఇస్ టు ఎక్స్ మైనస్ వై అండి. కాబట్టి మనకి ఇక్కడ x ప్లస్ వై అంటే మనకి 90 degrees, ఇక్కడ 120 degrees అండి. అంటే మనకి ఇది మామూలుగా అయితే 3:, అంటే 40 మామూలుగా అయితే ఇక్కడ 3:4 టైమ్స్ పోతుంది. 3:4 థర్డ్ కాంప్లిమెంట్ యాంగిల్స్ ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్ అండి. దెన్ ద యాంగిల్ అడిగాడు. అంటే మనకి 2/3 ఆఫ్ అంటే ఇఫ్ 2/3 ఆఫ్ కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటే 90 మైనస్ ఎక్స్ కాంప్లిమెంట్ అంటే మనం 90లోంచి తీసేస్తాం కాబట్టి ఈక్వల్ టు 1/4 ఆఫ్ అంటే 180 మైనస్ ఎక్స్ అండి. దాని నుంచి మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 8 × 90 మైనస్ ఎక్స్ అండి. ఇక్కడ ఎలా క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 180 మైనస్ ఎక్స్ అండి. ఇక్కడ అంటే 720 972 కాబట్టి ఇక్కడ 8x అండి. ఇక్కడ 0
4 అంటే 3 × 180 అండి 540 అవుతుంది. అలాగే -3x దాని నుంచి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే 8xని అవతల తీసుకెళ్ళిపోయి 540 తీసేస్తే మనకి 8x - 3x అండి. అంటే దీంట్లోంచి తీసేస్తే మనకి ఇక్కడ 0, ఇక్కడ 12లోంచి 4 తీస్తే 8, అలాగే 180 degrees అండి. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 5x, అంటే x = ఎంత అవుతుందంటే 180/5 అండి. ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 × 5 = 15, 3 మిగులుతుందండి, 6 × 5 = 30. అంటే x = మనకి ద యాంగిల్ ఈజ్ x =